దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు వాక్యం ఎంతో గొప్ప వాక్యము దేవుడు చెప్పబోతున్నారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వ్యవస్థతులు ప్రభావ నిలబెట్టి విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. నీ వాక్యం చెబుతుండగా తండ్రి మీ ఆత్మ మీద ఉంచమని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నేను చెప్తున్న వాక్యం ప్రతి ఒక్కరు విని అడుగుతున్న చెప్పి వాక్యం దైత్యమని వేడుకుంటున్నాం. ఆమేన్. వాక్య సారాంశం. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, భయపడకుమని ఈ వాక్యంలో తెలుసుకుందాం. మీ యొక్క ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటున్నాడు, భయపడకము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్యం గురించి కొద్ది మాటలు మనం చెప్పుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు చేసెను, సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా నీ అయ్యోనులను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా. చూసారండి, యెహోషువ ప్రార్థించగా ఏం జరిగిందని మనం తెలుసుకున్నాగా, సూర్య చంద్రులు ఆగిపోయినాయి. ఆ వాక్యం గురించి మనం క్షుణ్ణంగా ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? దేవుడు మన పక్షాన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మితే ప్రతి ఒక్కరు వందనాలు చెల్లించుకుందాం. ఈ రోజు మనం ఇలా జీవిస్తున్నాం అంటే ఆయన కృపే. నమ్ముతారా? హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుడు వందనాలు చెల్లించుకుందామా? యెహోషువ చూడండి, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప కార్యం అండి. చూసారు, అంత గొప్ప కార్యం. సూర్యచంద్రులు ఆపడం అంటే సాధ్యం అండి. అది ఒక దేవుని వల్లే అవుద్ది. అది యెహోషువ ప్రార్థన చేస్తే యెహోషువ మాట చొప్పున సూర్యచంద్రులు ఆగిపోయినాయి. ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తుందని నమ్మటమే ధైర్యం అండి. అంతేనే కాదా? మనం ప్రార్థన చేసినప్పుడు, మనం నిజంగా ప్రార్థన చేసినప్పుడు మనకి నమ్మకంగా ఉంటేనే, ధైర్యంగా ఉంటేనే మనం ఉండగలం. అంతేనా కాదా? మన జవాబు వస్తుందని మనం నమ్మాలి. అప్పుడే విశ్వాసంతో నమ్మాలి. అంతేనే కాదా? ఏదో ప్రార్థన చేస్తున్నామని కాదు, విశ్వాసం. మన విశ్వాసం బట్టి మన నమ్మకంగా ఆయన మీద ధైర్యంగా ఉండాలి. అంతేనా? ధైర్యంగా ఉన్న వాళ్ళే దేవుని కార్యాలు చూడగలుగుతాం. అంతేనా? చెప్తారా? దేవుడు ధైర్యంగా ఉన్నప్పుడే, ఆయన మీద ఆధారం ఉన్నప్పుడే, ఆయన మీద ఆనుకున్నప్పుడే మన దేవుడి కార్యాలు చూడగలం. అంతేనా కాదా? అలాగే పిరికివారిలాగా మనం ఉండకూడదు. పిరికివారిగా ఉంటే మనం ప్రార్థన చేయలేం. మన ఆయన వాగ్దానాలు నమ్మలేం. పిరికివారిలాగా మనం ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు గొప్ప దేవుడు. మనం చేసిన పనులన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. మనం చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు అని ఒక వివుతోనే మనం ఉండాలి. అదొక్కటే మనం పెట్టుకోవాలి. అంతే. ఎవరైనా అనుకుంటున్నారు ఎన్ని మనకొద్దు. మన దేవుడు శక్తివంతుడు. అంతే. మన దేవుడు ఏదైనా చేయగలడు. అంతే. అదొక్క విశ్వాసంతో మనం ముందు నడిచినప్పుడు మనం దేవుడి కార్యాలు చూడగలం. పిరికివాళ్ళుగా మనం ఉండకూడదండి. పిరికివాళ్ళుగా ఉంటే అన్నిటికీ అనగా ఉంటారు. పిరికివాళ్ళుగా మనం ఉండకూడదు. పిరికివాళ్ళ ప్రార్థన దేవుడు ఎందు. పిరికివాళ్ళు ఎందుకు మనం పిరికివాళ్ళుగా ఉండాలి? అంతేనే కదా? మన దేవుడు సమర్థుడండి. మన దేవుడు మనం చేసే ప్రార్థన పెద్దలు అంగీకరిస్తాడు. ఇవన్నీ మనం జీవిస్తా ఉంటే ఆయన కృపే. అంతేనే కాదా? అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎందుకు దిగుతనం రావాలి? ఇక దేవుడు చెప్తా, పిరికి వాళ్ళలో ఉండవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఏదైనా సరే ధైర్యంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. ధైర్యంగా ఉండాలి. మనం చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది అని ధైర్యంగా ఉండాలి. అటువంటిప్పుడే మనం నడవగలం. ఇక్కడ చూడండి, యెహోషువ చదవండి ఒకసారి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులు ఆగిపోయింది. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే
మన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయాలండి. మనం వేడుకోవాలి. మనకి ఏది కావాలో దేవునికి స్పష్టంగా చెప్పాలి. అప్పుడే మన దేవుడికి అమ్మ మనం అడిగితే అన్నం పెడుతూ అలాగే మన దేవుడిని మనం అడుగుకోవాలండి. అప్పుడే మనకి కార్యాలు జరుగుతాయి. అప్పుడే ప్రార్థన అంగీకరించబడుద్ది. మనం అడగకుండా దేవుడు ఎవరైనా ఏం చేస్తారు, ఏం చేయలేరు. మనం ఏది కావాలంటే మనం దేవుడు అడగాలి. ఫస్ట్ అడగాలి నీకు ఏది కావాలి. మా కుటుంబ సమస్యలా నువ్వు దేవుడిని పెట్టు, నువ్వు దేవుడితో ఉండు, దేవుడు చెప్పు, కంపల్సరీ దేవుడు తీరుస్తాడు. అంతేనా? నీకేమన్నా గర్భఫలం కావాలా, గర్భఫలం వస్తుంది, అది మన దేవుడే చేయగలడండి, ఎవరు చేయలేరు. అంతేనా కాదా? అటువంటి ధైర్యంగా ఉండమంటున్నాడు దేవుడు. పిరికి వారుగా ఉండొద్దు, నేను ఉన్నాను. మీరు మనందరం ఇలా ఉన్నామంటే ఏకమైన మాట మనందరం యేసయ్య రక్తంలో కడగబడి వారు. అంతేనా కాదా? ఆ రక్తంతో కడబడి వారు బట్టి అందరూ పొడిగి ఉన్నాం. మనం యేసయ్య రక్తం ఆయన మనం నమ్మి ఉన్నాం. ఆయన 3వ నాడు లేచి ఉన్నాడు. మన జయించిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారండి, ఆయనే. అందుకని మనం ఈ రోజు ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం. అంత గొప్ప దేవుడు మనకు దొరికి మనం ఎంతో ధన్యులు. అంతేనే కాదా? అటువంటి జీవితం మనకు ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఈ రోజులు చూస్తే ఎలా ఉన్నారండి, వాళ్ళు ఎలా ఉన్నారు ప్రజలు? ఏదో ఎలా పడితే అలా ఉన్నారు. దేవునికి విరుద్ధంగా పనులు చేయటం, ఎన్నో అవస్థలు కూడా అసలు ఎంతో దేవుని విడిచిపెట్టేసి ఎన్నో తప్పులు చేసుకుంటూ ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో ఎంతో బాధపడుతుంది. అటు విధంగా మన దేవుని మనం ఉంచలేదు. ఎందుకని ఉంచలేదు? మన దేవుడిని తెలుసుకున్నాం, మన దేవుడి మీద నమ్మకం ఉంచాం, మన దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం నమ్ముచున్నాం. అంతేనా కాదు? అంతే. ఆ నమ్మకం, ఒక నమ్మకంలోనండి మన దైవ పరిస్థితి. నా దేవుడు నాకున్నాడు, అంతే, ఇంకేం వద్దు మనకి. మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులు ఎవరో రాదు. వస్తారా? ఎవరు వస్తారండి మనకి? ఏదైనా వస్తారేంటి? డబ్బు ఉన్నప్పుడే వస్తారు, డబ్బు లేనప్పుడు ఎవరు రారు. నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఆ సాక్షి పెద్ద సాక్ష్యం. నేను చాలా ఇబ్బందులు పడ్డా, అయినా సరే నేను నిలబడింది కేవలం దేవుని ప్రేమ బట్టే. నిజం నమ్ముతారా? నమ్మిన ప్రతి ఒక్కళ్ళు దేవుడు మీ కుటుంబాలు ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. చేయలేదా? చేశారా? చేయలేదా? చేసిన ప్రతి ఒక్కరు చెప్తావా? దేవునికి వందనాలండి. అసలు దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తే అసలు మనం ఎంత ధన్యులు అండి. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే నిజంగా దేవుడు ఉండబట్టే, దేవుడని కంచె మనకు ఉండబట్టే మనం ఇలా ఉన్నాం. లేకపోతే ఎలా ఉండదు తెలుసా? అందరికన్నా మనం ఇంకా డేంజర్గా ఉంటాం. కరెక్టా కదా? ఆ కంచె, ఆ భయం, ఆ భక్తి మనందరికి ఉన్నాయి కాబట్టి ఈ రోజు నిలబడగలిగాం. అంతేనా కదా? ఎన్ని సమస్యలు కానివ్వండి, అవి తాత్కాలికమే. నమ్ముతారా? తాత్కాలికమే అండి. మనకు దెబ్బ తగులుద్ది, మానుద్ది కదా, సమయం పట్టుద్ది. అంతేనా కదా? ఆ సమయం గురించి మనం ఏం చేయాలి అంతే. అంతేగాని ఏదైపోతుంది వస్తాయి, మామూలుగా మనకు వస్తాయండి. ఏదైనా వస్తాయి. దేవుడు ఎప్పుడు సర్వ సృష్టికర్తే, ఎప్పుడైనా పరలోకం మన తండ్రి, సర్వాధికారి, శక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగల దేవుడు మనకున్నాడు. అది మన ధైర్యం. అంతేనే కదా? అలా ధైర్యంగా ఉండబట్టే ఈ రోజు యెహోషువ చదవండి ఒకసారి. సూర్యుడా నిలువుము, చంద్రుడా సూర్యుడు చంద్రుడు ఆపే ధైర్యం ఎవరుకుందండి? ఒక యెహోషువ ప్రార్థన విని దేవుడే ఆపగలిగాడు. అంతేనే కాదా? మన వల్ల వద్దా? మన వల్ల ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదండి. సూర్యచంద్రులను ఆపటం దేవుడికే సాధ్యం. అటువంటి దేవుడు ఆయనకి యెహోషువ తోడుగా ఉన్నాడు. అటు విధంగా మనకు కూడా తోడుగా ఉంటాడు. హల్లెలూయా! మనకు కూడా తోడుగా ఉంటాడండి. అంతే. ఎందుకు? అక్కడ 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఏనండి? 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నా తోడుగా ఉన్నాడని తెలుసు యెహోషువకి. అయినప్పటికీ దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. అటు విధంగా మన సమస్యలున్నా, మన ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, ఏమున్నా నువ్వు భయపడవద్దు. నా దేవుడు నాకున్నాడు, నన్ను ఏమి చేయు అనే ఒక ధైర్యము నీకుంటే చాలు. అంతేనా కదా? అటు విధంగా మనం ఉందాం. హల్లెలూయా! అప్పుడు 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ
రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సాయంకాలం అయిపోతుంది, ఇంకా జయం రావట్లేదు. ఇంకా అప్పుడు దేవుడు ఎంతో మంది సైన్యము ఈ కట్టడంలో ఈయన పక్షాన్ని నడుస్తున్నారు. నడిచినప్పుడు సాయంకాలం అయిపోతుంది, జయం రావట్లేదు. అప్పుడు యెహోషువ భక్తుడు దేవుడికి ప్రార్థన చేశాడు, యేసయ్యా నేను కొంచెం సమయంలో దయచేయండి ప్రభువా, నేను కొంచెం సమయం మాకు ఇస్తే నేను యుద్ధాన్ని జయించగలని పరిపూర్ణ శక్తితో ప్రార్థించగా దేవుడు ఆయన మనవులు ఆలకించి విన్నపాలించి వెంటనే సూర్యునితో మాట్లాడేటప్పుడు, సూర్యుడా నా భక్తుడు నా సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఆయన చెప్పినట్టుగా నువ్వు ఆగిపోమంటే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు కూడా ఆగిపోమంటే ఆగిపోయాడు. అప్పుడు కొంత సమయం ఇచ్చినాక దేవుడు యుద్ధాన్ని జయించాడు. యెహోషువ అలా ప్రార్థన చేయకపోతే సాయంకాలం అయిపోతే అక్కడ యుద్ధం జయించలేడు. ఆ జయించే శక్తి, ఆ మంచి జ్ఞానము దేవుడు ఆ సమయంలో ప్రార్థన చేయాలి, దేవుడి విన్నపం చేసుకోవాలని యెహోషువకి మంచి జ్ఞానంతో ఆ రోజు అప్పుడు జరిగింది. అటు విధంగా ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయినాయి. అప్పుడు ఆ కాచి సమయం ఇచ్చినాక దేవుడు ఆయన పక్షాన యుద్ధం జయించేలాగా యెహోషువకి దయచేశాడు. హల్లెలూయా. చూసారా, మనం మొరపెడితే దేవునితో మనం అనుదానం ప్రార్థనలో నిరంతరం మనం వేడుకుంటే ఏదైనా మనకి సాధ్యమై, అంతేనా కాదా? మనకి ఏదైనా కావాలంటే సమస్య సాధ్యమేనండి. ఏది ప్రార్థనతోనే ఏదైనా, ఎన్నో గొప్ప కార్యాలు ప్రార్థనతో జరిగినాయి, అంతేనా కాదా? ప్రార్థన లేకపోతే ఏమి ఉండదండి, ప్రార్థనతో జరుగుతుంది ఏదైనా. అటు విధంగా మనం ప్రార్థనలో ఎక్కువసేపు గడపాలి, ప్రార్థనతోనే జయం వస్తుంది. అటు విధంగా మనం జీవించాలి. యెహోషువ ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఎలాగైతే సూర్యచంద్రుడు ఆయన ప్రార్థనకి దేవుడు అంగీకరించి సూర్యచంద్రుడు ఆపాడు, అటు విధంగా మన ప్రార్థన కూడా ఆయన పోలి ఉండాలి. అప్పుడే మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉంటాయి. హల్లెలూయా. అదే ఇంకో వాక్యం చదువుకున్నామండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కోరినట్టే నీకు అవును కాకని ఆమెతో చెప్పాను. చూసారా, ఇక్కడ ఒక స్త్రీ ఒక స్త్రీ ఆ కుమారుడి గురించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడింది, నువ్వు చెప్పినట్టే అవును గాక అని దేవుడు సెలవించిన. ఎంత ఆనందం అండి, అసలు అంత ఆనందపడతాం. మన దేవుడికి మనకి ప్రార్థన చేసినప్పుడు జవాబు దొరికినప్పుడు ఎంత ఆనందం ఉందో తెలుసా? అది చెప్పలేని ఆనందం. అటువంటి జవాబు రావాలంటే నిజంగా దేవుడితో మన సహవాసం ఎక్కువగా ఉండాలి, అప్పుడే ఇవ్వాలి. ఈ రోజు యెహోషువ ప్రార్థన చేస్తే అలా అయిపోయి మనం ప్రార్థన చేస్తే ఆ రోజు కూడా ఆ మనుషులు, ఈ రోజు కూడా మనం కూడా ఈ జనమే కదా. కానీ మనసులు మన సరిగ్గా లేవు, మన మనసులు జాగ్రత్త పెట్టుకోవాలి, అంతేనే కదా? అప్పుడు కంపల్సరీ ప్రార్థన అంగీకరించబడితే మన కుటుంబాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి, మనం చూస్తాం కూడా. నమ్ముతారా? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ చూడండి, తన కుమారుడిని ఒక్కసారి. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక. చూసారా, విశ్వాసం అండి. ముందు మనం విశ్వాసం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, అప్పుడే మన ప్రార్థన అంగీకరించబడుద్ది. ఏదో విధంగా ఏదో చేస్తున్నాం కానీ ప్రార్థన కాదు, కూర్చోవాలండి దేవుడి దగ్గర. బ్రదర్ ఎన్నిసార్లు చెప్తూ ఉంటాడు, మనం జాగ్రత్త కన్నీరు విడిచి మోకాల ప్రార్థన ఎన్ని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనం కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసి కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆరోగ్యం కానీ జరుగుతాయి కంపల్సరీ. రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న స్త్రీ స్వస్థపడిందా లేదా, విన్నామా లేదా? ఇది అవిశ్వాసమే కదా. అది కూడా నా దేవుడు ఒక్కసారి ముట్టుకుంటే నాడు ఒకసారి నేను స్వస్థపడతానని విశ్వాసమే కదా. ధైర్యపరిచిన స్వస్థ వచ్చింది, అంతేనే కదా? హల్లెలూయా. అంతేనే కదా? ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ ధైర్యం మనకు ఉండాలి, అప్పుడే మనం జయించగలం ఏదైనా, అంతేనే కదా? రక్తస్రావం ఎన్నో 12 సంవత్సరాలు అండి. ఎన్ని సంవత్సరాలు, ఎక్కడ ఎన్నో హాస్పిటల్కి ఎన్నో తిరిగి, కానీ దేవుడే స్వస్థపరిచాడు. ఎందుకు స్వస్థపరిచాడు? ఆ విశ్వాసం గొప్పదండి.
ఆ విశ్వాసం గొప్పది అంతే. ఆ విశ్వాసం కాపాడింది. ఆ సత్య నుంచి ఆమెను వెలుగులు కలిగించే దేవుడు, అంతేనే కాదా? అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి, అంతేనా? అటువంటి ప్రార్థన చేయాలని దేవుడి పేట కోరుచున్నాం. అలాగే 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. ఒక దైవజనుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. ఒక దైవజనుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. 1వ రాజుల గ్రంథం 18:38 వచనం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుద్ధిని దహించి కన్నుకున్న నీళ్లను ఆరిపోచేసాను. చూసారా, ఇక్కడ అన్ని జనుల మధ్య దేవుడు ఒక సవాల్ విసిరాడు. దైవజనుడు ఒక సవాల్ ఇచ్చాడు. యేసయ్యా, ఈ అన్ని జనుల మధ్య ఈ గొప్ప కార్యం చేయండి అని ప్రార్థన చేసేటప్పటికే, ఆయన ప్రార్థన ముగించినప్పటికీ, ఆయన ప్రార్థన కంప్లీట్ అవ్వలేనప్పటికే దేవుడు ఆ అగ్ని పంపించేసి ఆ గొప్ప కార్యం చేసినట్టు ఇక్కడ చూస్తున్నాం. అలాగే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒక్కోసారి తొందరగా మనకి దేవుడు తొందరగా మనకి ఏది ప్రార్థన చేసామో దానికి మన జవాబు వచ్చేస్తుంది, త్వరగా వచ్చేస్తుంది. కొన్ని ప్రార్థనకి సమయం పడుతుంది. ఆ సమయం మనం వేచి ఉండాలి. మనం ఎందుకు దేవుడు చేయట్లేదు, ఏంటి, నేనేం తప్పులు చేశాను మనం తెలుసుకొని బలంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కంపల్సరీ కార్యం చేస్తాడు. మన దేవుడు శక్తివంతుడండి, అంతేనే కాదా? అటువంటిప్పుడు మనకి ఎందుకు భయం? మనం చుట్టాలు కానీ మన అన్నదమ్ములు కానీ మనం ఇప్పుడు ఆదుకుంటాం చూసామా? ఎప్పుడన్నా? ఎవరు రారండి, అంతేనా కాదా? మన దేవుడు మన పక్షాలు ఉన్నప్పుడు మన దేనికి భయపడవలసిన అవసరమే లేదు. అట్లాగే ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కంప్లీట్ అవ్వకముందే జవాబు వెంటనే వచ్చేసింది. అక్కడ అనేక మంది నిజమైన దేవుడు యేసయ్యా అని కింద చూడండి ఒకసారి. అంతగా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని కేకలు. చూసారా, అటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. అన్ని జనుల మధ్య గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఆయనే నిన్న నేడు రేపు నిరంతరంగా ఉన్న దేవుడు మన దేవుడే. అటువంటి గొప్ప దేవుడు మనం సేవిస్తున్నామంటే మనం ఎంతో ధన్యులు, అంతేనా కాదా? అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన్ని ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం భయపడిన అవసరం లేదు. మనం కొన్ని సమస్యలు సర్వసాధారణమే ఎవరికైనా. మనం జనులు కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి, కానీ దానికి భయపడడం అవసరం లేదు. మన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అంతే. మన ఇద్దరు వేరే దేవుడిని పూజిస్తలేదు కదా, గొప్ప దేవుడిని పూజిస్తున్నాం, సర్వశక్తిమంతుని పూజిస్తున్నాం. ఈ భూమి ఆకాశ సృష్టించిన దేవుని పూజిస్తున్నాం, సూర్యచంద్రుడు సృష్టించిన దేవుని పూజిస్తున్నాం. అటువంటిది ఎప్పుడు మనం ఎందుకు భయపడాలి, అంతేనే కాదా? అటువంటి భయం అవసరం లేదు. ఎన్ని సర్వసాధారణం కొన్ని ఉంటాయి. బట్ మన నిలకడగా ఉండి, మన ధైర్యంగా ఉండి ఒకే బాటలో మనం నడిచినప్పుడు కంపల్సరీగా మన ప్రార్థన అంగీకరించబడుద్ది. మన ప్రార్థనకి జవాబు వస్తుంది. నమ్మిన ప్రతి ఒక్కళ్ళు చెప్తాం. ఇక్కడ ఒక భక్తుగా రాస్తున్నాడు, చూడండి. నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు అలాగే వాడిపోతాయి. ఉన్నారా? నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు అలాగే వాడిపోతాయి. పువ్వులు లేని తోటలో సువాసన ఎలా ఉండదో ప్రార్థన లేని జీవితాలు సంతోషం ఉండదండి. పువ్వులు లేని తోటలో సువాసన ఎట్లా ఉండదో ప్రార్థన లేని జీవితాలలో సంతోషం కూడా ఉండదు. విన్నారా? అలాగే సైనికుడు ఆయుధములు లేకపోతే శత్రువులు దాడి చేస్తారు, అవునా కదా? సైనికుడికి ఆయుధం లేకపోతే శత్రువులు దాడి చేస్తారు. అలాగే విశ్వాసునికి ప్రార్థన లేకపోతే సాతానుగా కంపల్సరీ దాడి చేస్తారు. ఓకే, మనం కూడా అలా మన విశ్వాసంతో ప్రార్థన చూడండి. ప్రార్థన లేకపోతే ఏం జరుగుతున్నాయో ఒక భక్తుడు రాశాడు, మీకు కంపల్సరీ చెప్తున్నాం. చూడండి, సైనికుడు ఆయుధాలు లేకపోతే శత్రువులు దాడి చేస్తాడు, అంతేనా కదా? సైనికుడు ఏదైనా మనం యుద్ధంలో కంపల్సరీ ఆయుధాలు కావాలి, అప్పుడే మనం ఏదైనా జయించుకోము.
ఆయుధం లేకుండా వెళ్తే జయించలేము, అంతేనే కదా. అలాగే విశ్వాసం, మన విశ్వాసం అండి, విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థన లేకపోతే సాతాను కంపల్సరీ వచ్చేస్తాయి, అంతేనే కదా. అవునా? నమ్ముతారా? కరెక్టేనా? అది ప్రార్థనా శక్తి విశ్వాసం గ్రహించలేక లోకంలో కొట్టుకుపోతున్నాడంట. చూడండి, ప్రార్థనా శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంలో కొట్టుకుని పోతున్నాడు. ఆయన ప్రార్థనా శక్తి విశ్వాసమైన మనం గ్రహించలేక కొట్టుకుని పోతున్నాం. ప్రార్థన శక్తి సాతాను గ్రహించి విశ్వాసితో తట్టుకోలేకపోతున్నాడు. ఎవరు విశ్వాసులు అంటే ప్రార్థన కలిగిన వాళ్ళు ఆయన జయించలేకపోతున్నారు సాతాను. చూసారా? నిజమే, ఇవన్నీ వాక్యాలు కరెక్టే కదా. ప్రార్థనా శక్తి విశ్వాసి గ్రహించలేక లోకం కొట్టుకొని పోతున్నాం. మనం అయితే మనం ప్రార్థనా శక్తి పొందుకోలేక విశ్వాసం లేక మనం కొట్టుకొని పోతున్నాం. సాధారణ కంపల్సరీ దేవుడు శక్తి సంపాదించుకొని ఆ విశ్వాసమే మనం గ్రహించలేక విశ్వాసం తట్టుకోలేకపోతున్నాం. చూసారు బాగుంది. మనం అందుకనే ప్రార్థన చాలా విలువైందండి. ఈరోజు ప్రార్థనతోనే ఏదైనా సాధించడం. నమ్ముతారా లేదా? అక్కడ ఒక విధవరాండు కూడా ఏదైనా సరే, ఆ రాజు ఎంత కోపిష్టైనా మీరున్నారు కదా వెధవరాలు దగ్గరికి రాజుగారి దగ్గరికి వెళ్ళి పదే నాకు న్యాయం తీరుస్తావా లేదా అని ఎలాగుంటుందో అలాగే మన దేవుడిని ఎప్పుడు గోజాడుకుంటానే ఉండాలి. అప్పుడే మనకి కంపల్సరీ కార్యాలు జరుగుతాయి. అప్పుడు ఆయన ఆయన ఎవరి మాట విన్నవాడు అయినప్పటికీ పదే ఈ వెధవరాలు ఈ స్త్రీ వెళ్ళి గోజాడుతున్నప్పుడు ఆయన మనసు మారింది. అప్పుడు కంపల్సరీ ఏదో చేయాలని ఆయన మనసులో గ్రహించుకున్నాడు. అటు విధంగా దేవుణ్ణి మనం పదే మనం ఎప్పుడు ఆరాధించుకొని ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనం ఏది మనము చేస్తున్నాం ప్రతి ఒక్కటి ఎల్లప్పుడూ దేవుని యందు ఉంచితే కంపల్సరీ కార్యం సఫలం జరుగుద్ది. చూసారా? అటువంటి జీవితం మనందరూ కలిగి ఉన్నామా? హల్లెలూయా. లాస్ట్ లోకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివానికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. తరువాత అతడు దేవునికి భయపడి ప్రతి ఒక్కళ్ళు చూడండి, జాగ్రత్త వినండి ఈ వాక్యం. చదవండి. నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది కనుక ఆ మాటికి వచ్చి గోజాకున్నట్లు ఆయనకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కాదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొని. ఇక్కడ చూడండి, విసుగక ప్రార్థన, ఇదొకటి అండర్లైన్ చేసుకోండి. విసుగక ప్రార్థన చేయాలి మనం, అంతేనా కదా? విసుగక పదే ఎట్టి పరిస్థితుల్లో మనం విసుగక ప్రార్థన చేయాలి. మన దేవుడు మన ప్రార్థన అంగీకరించే వరకు విసుగక ప్రార్థన చేయడమే మన పని. ఆయనే
మనకి జవాబు ఇస్తాడు. అంతే. మనం ఒకటి ఏం చేయమన్నాడు, ఏం చేయమని ఈ వాక్యం ఏం చేయమన్నాడు, విసుగక ప్రార్థన చేయమన్నాడు. అంతేనా? అదొకటే మనం చేయాల్సింది, ఇంకేమి చేయవసరం లేదండి. మన హృదయం చింపుకొని దేవుని మనకి ఏం అవసరం లేదు, బంగారాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. మనకి ఓన్లీ దేవుడికి ప్రార్థన చేయటమే, అదొక్కటే. దేవుడు చూడండి, ఇక్కడ ఉపమానం చెప్పాను. ఉపమానం అంటే దేవుడు ఇలా చేస్తే ఉపమానం. ఇలా మనం ఎప్పుడైనా దేవుళ్ళలో ఉండి దేవుడితో సహవాసం చేసి దేవుని యందు భయభక్తులు కలిగి అప్పుడు మనం విసుగక ప్రార్థన చేస్తే కంపల్సరీ దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఇప్పుడు భయపడొద్దు, మన దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడని సెలవిచ్చినప్పుడు మనం ఎంతో సంతోషించాలి. అంతేనా కదా? విసుగక ప్రార్థన చేసినప్పుడు ఆయన కంపల్సరీ మన ప్రార్థన అంగీకరించి మన ప్రార్థనకి మన జవాబు తక్షణం ఇస్తాడు. దాని గురించి మనం వేచి ఉండాలి. ఇక్కడ చూడండి, గతవరాల గురించి చెప్పి ఉన్నాడు. ఆ రాజు గతవరాలను తొందర పెడుచున్నా చూసా, రాజు మనసే మార్చేశాడండి. అంతేనా కాదా? రాజు ఎంతో ఎవరు మాట విండో మూర్ఖుడు. అటువంటి మా రాజు మనసే దేవుడు మార్చేసినప్పుడు మనం ఉన్న చిన్న చిన్న సమస్య ఎంతండి దేవుడికి, కానీ మనం ప్రార్థన సరిగ్గా చెయ్యటలా కదా? అంతేనా కదా? హృదయపూర్వకంగా మనం చేయట్లా, ఆ హృదయాన్ని మనం చిప్పుకోవట్లా, ఇసుకతో ప్రార్థన చేయట్లా. చేస్తున్నాం, నువ్వు చెప్పండి, అందరం చేస్తున్నాం, చేయట్లా. దానివల్లే మన జవాబు. ఆ గతవాళ్ళు ఎలా చేసి చూసారు? అసలు నాకు కంపల్సరీ నాకు తొందర పెట్టేసింది. ఆయన్ని రోజు గోజాడుకుంది, ఆయన తీరుస్తావా లేదా అని గోజాడుకున్నప్పుడు కంపల్సరీ తీర్చాడు లేదా, ఆయన మనసు మారిందా లేదా? అద్భుతంగా దేవుడు కూడా మనం డైలీ గోజాడుకుంటే ఏ సమస్య ఉన్నా గర్భం లేదా, గర్భం దేవుడు ఇస్తాడు. మనకి జాబ్ లేదా, జాబ్ ఇస్తాడు. అంతే. కానీ మన దేవుడికి మనములు పెట్టాలి. అంతే. వ్యాపారం సరిగ్గా లేదా, వ్యాపారం చేయాలి. వ్యాపారం గురించి మనం జాగ్రత్త ప్రార్థన చేయాలి. యేసయ్యా వ్యాపారం తోడు మనల్ని వ్యాపారం అభివృద్ధి కలిగించిందని ప్రార్థన చేసినప్పుడు కంపల్సరీ దేవుడి ద్వారాలు తెలుస్తాడు. తెరవా? హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అలాంటి దేవుడు మనం పెట్టుకున్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తే ఎలాంటి ఆయన ధర్మ కార్యాలన్నీ చేయని. అలా అన్నా ప్రార్థన చేసినప్పుడు ఏలీ చూశాడు. దేని గురించి అన్నా ప్రార్థన చేసింది? గర్భఫలం. గర్భఫలం చేసినప్పుడు ఏలీ, నువ్వు ప్రార్థన చేసి దేవుడికి విన్నాడు. అప్పుడు వెళ్ళినప్పుడు గర్భం ధరించింది. అట్లాగే ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకు నా సంతానం కలిగితే నేను సమర్పించుకున్నప్పుడు సంతానం కలిగిన అంతేనే కాదు, అలాంటి గొప్ప కార్యం ఎన్నో వింటున్నాం. మన పక్షాన్ని కూడా సాక్ష్యాలు ఉండాలి, గొప్ప కార్యాలు ఉండాలి. అంతేనా కాదు? అటువంటి ఉన్నప్పుడు మన దేవుడికి మన బట్టి అనేక మంది మారుతారు. అంతేనా కాదు? మనలోనే సాక్ష్యం లేనప్పుడు మన వేరే వాళ్ళు ఎలా మారుతారండి? మనలో సాక్ష్యం ఉండాలండి. మనకు అలాగే రక్తస్రావం స్త్రీ ఎలా స్వస్థపడింది, అలాగే సాక్ష్యం. అలాగే మన కుటుంబం ఇప్పుడు మేరీ గారు చెప్పారు, ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రార్థన ఉంటే కంపల్సరీ దేవుడు మన పక్షాన ఉంటాడు. ఏదైనా ప్రార్థనతోనే సాధించగలం, ఇంక మరొకటి లేదు. అదొకటే. నువ్వు బంగారం అడగలేదు, హృదయాన్ని అడిగాడండి. ఒక హృదయాన్ని అడిగాడు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, అంతే. ఇంకేం వద్దు, హృదయం ఇవ్వు. బంగారం అడగలేదు, మనలు మానిక డబ్బులు ఏమీ అడగల. దేవుడు అడిగింది ఒక హృదయాన్నే. ఒక హృదయం, మన హృదయం సరిగ్గా ఉంటే కంపల్సరీ దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. నమ్ముతారా? హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనం నమ్ముకున్నాం. మనం భయపడవద్దు. ఈ రోజు కంపల్సరీ మనం ఇప్పుడు చెప్పిన విధంగా ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క కుటుంబాల్లో దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతారా? అలా ప్రార్థన చేస్తే కంపల్సరీ ద్వారాలు తెరవబడతాయండి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన కట్టలో గైకొని ఆయన చెప్పిన మాట విని ఆయన ఏదైతే చెప్పాడో చేసి మన బాప్తిసం పొంది, ఆ మారుమనసు పొంది ఆయన రక్తంలో కలుగబడ్డాం. అంతేనా కదా? ఎంతది ఇలా ఉండటం వల్లే మనం అందరం కలిసి ఉన్నామండి. ఇక్కడ ఆయన రక్తం మనందరం కలగబడ్డం లేదా? అటువంటి విధంగానే మనం అందరం కలిసి ఉన్నాం. ఇటువంటి గొప్ప సహవాసం ఎక్కడ ఉండదండి. ఉంటుందా? ఉండదు. ఈ సహవాసం, దేవుని సహవాసం అంటే ఒక నియమం, ఒక కట్టడాలు.
ఇలా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా? అంతేనా కదా? అలా ఉన్నప్పుడు కంపల్సరీ దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. భయపడద్దు, ధైర్యంగా ఉండు. నా కుమారుడా, నా కుమారి, నువ్వు ధైర్యంగా ఉండు. అంతే, నువ్వు ధైర్యంగా ఉండి నేను చెప్పినట్టు ప్రార్థన చేస్తే నీ కంపల్సరీ జవాబు వస్తుంది. అంతేనా? హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనం పట్టుదల ప్రార్థన చేయాలండి. ఇసుక ప్రార్థన చేయాలండి. ఎలాగైతే గర్వాలు ఎలాగైతే ప్రార్థన చేసిందో, ఎలాగైతే ఆ రాజు మారని వాడు, మూర్ఖుడు, ఎవరి మాట విన్నవాడు, అటువంటి వాడే ఆ గదరాలకు ఏదో చేద్దాం, ఎంత బోధాడుకుంటుంది అనే మనసు కలిగించాడు. కలిగిపోయింది. అతి విధంగా మనం కూడా దేవుని బతులాడుకోవాలి. మన దేవుని బతులాడుకోవాలి. ఇప్పుడు ఇబ్బంది పడొచ్చండి, కొంతకాలమే. ఈ కొంతకాలం మన ఓర్పు దేవుని చూస్తున్నాడు. మీరు దేవునికి కార్యం చేసేటప్పుడు దూరం అవ్వకండి. కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, అయినప్పటికీ మనం దూరం అవ్వకూడదు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఎన్నో అవమానాలు నిందలు పడ్డా, అయినప్పటికీ దేవుడు నాకు నిలబెట్టాడంటే ఆయనే. నేను సాక్ష్యం చెప్పగలను. నిజంగా ఈ రోజు నా కుటుంబం కూడా దేవుడు దూరం అయిపోయింది. అయినప్పటికీ నేను ఒక్కనే పోరాడుతున్నా. నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, కుటుంబం మారాలి, నా అమ్మ నేనే ఇద్దరు దేవునితో పోరాడుతున్నాను. ఎందుకు పోరాడుతున్నాను? నా దేవుడు గొప్ప దేవుడు నాకు తెలుసు, నాకు తెలియదు. అంతే. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, అంతే. ఎవరైనా అనుకోని అంతే. అటువంటి నమ్మకం మనకుంటే చాలు. అప్పుడు మనకు ఆటోమేటిక్ గా మన జవాబు వస్తుంది. ఇప్పుడు మనం ఇబ్బంది పడవచ్చు, ఇది తాత్కాలికం. కానీ మన దేవుడు పరలోక రాజ్యంలో మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. పరలోక రాజ్యంలో మన పక్షాన ఉన్నారు. ఆయన మనకు ఇల్లు అక్కడండి, ఇక్కడ కాదు. అంతేనా కదా? ఇదంతా ఇది భూమి మీద ఉన్న కొంతకాలమే. అంతేనా? ఈ కొంతకాలం మన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు పడవచ్చు. అయినప్పటికీ మనం దేవుని నమ్ముకున్నాం. అటువంటి ధన్యత మనం ధన్యులు. అటువంటి ధన్యం ఈ రోజు దేవుని నమ్మని వాళ్ళు చూస్తున్నారా? కుటుంబాల సమాధానం, చిన్న వాటికే సూసైడ్ చేసుకోవడం, ఇలా ఎన్నో చూస్తున్నాం. భార్యాభర్తలు చూడండి, భార్యాభర్తల మధ్య ఐక్య సమాధానం ఉండదు, గొడవలు, పిల్లలు గొడవలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? దేవుడి మాట వినక, దేవుని ఎంత భయభక్తులు లేక. అంతేనా కాదా? ఇప్పుడు మనం భయభక్తులు ఉన్నామంటే మన కుటుంబాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేనా కాదా? అప్పుడే మనం ఆయన నీతి, ఆయన రాజ్యం ముందు ఎతకాలి. అంతేనా కదా? అప్పుడే మనం అన్ని సమస్తం జరుగుతాయి. అటువంటి గొప్ప దేవుడు మనం నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఈ రోజు నువ్వు తక్కువ కావచ్చు, ఈ రోజు ఇబ్బంది పడవచ్చు, కానీ ఏదో ఒక రోజు దేవుడు మనం ఉన్న స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. ఇచ్చింది మాట దేవుడు దీవించింది కాబట్టి ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుంటున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వేల స్తుతులు వందనాలు చెల్లించుకున్నాం నాయన.